మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించండి అన్నాడు. అంటే ఇప్పుడు ప్రభు మిమ్మును క్షమించిన లాగున అంటే అర్థం ఏంటి? ప్రభు మిమ్మును క్షమించిన లాగున అంటే అర్థం ఏంటి? ఎంత దుర్మార్గులైన మిమ్మును, అంతే కదండి దానికి అర్థం. నరహత్యకులు, దోషకులు, వ్యభిచారులు, దొంగలు, దోపిడీగాండ్రు, ఇవన్నీ ఎవరికి బిరుదులు? మనకే. ఎప్పుడు? దేవునిలోకి రాకముందు. ఇవన్నీ క్షమించబట్టి మనం ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చాం. అంటే ఇప్పుడు ఆయనకి ఎంత దీర్ఘశాంతం ఉండాలి, ఎంత జాలి ఉండాలి, ఎంత కనికరం ఉండాలి, ఎంత దయ ఉండాలి, ఏమంటే ఎంత సాత్వికం ఉండగలిగితే ఎంతగా క్షమించగలడు మనల్ని చెప్పండి. ఒకళ్ళ ఇద్దరా? కోట్ల మందిని యేసుక్రీస్తు వారు క్షమించాడు అంటే ఏంటండి ఆ దీర్ఘశాంతం? ఏంటి మనం ఒక్కడిని క్షమించలేవా? ఏంటి ఒక్కడిని కూడా మనం క్షమించలేవా? 10 మందికి క్షమించితే ఏమన్నా నష్టమా? మీ ఆస్తులు ఏమైనా పోతాయా? ఒక 100 మందిని క్షమిస్తే మన ప్రాణాలు ఏమైనా పోతాయా? అందుకే అన్నాడు, ప్రభువుని జ్ఞాపకం చేస్తున్నాడండి ఇక్కడ. ప్రభువు క్షమించినట్లుగా క్షమించండి అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరిలాగా అవ్వాలి మనం? ప్రభువులాగైతేనే ప్రభు క్షమించినట్లు క్షమించగలుగుతాం. అంటే ఇప్పుడు దేవుని ఆవరణలో ఉండే వాళ్ళు ఎలాంటి వాళ్ళై ఉండాలి? ప్రభు లాంటి వాళ్ళే దేవుడి ఆవరణలో ఉంటారు.